మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే మీరు గత 10-15 ఏళ్ళు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా చోట్ల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజన్ ఐఏఎస్ చూడండి, ఢిల్లీలో ఐఏఎస్ బాబా చూడండి, ఇన్సైట్స్ ఐఏఎస్, ఇలా లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మీద, సిస్టమ్స్ని డెవలప్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేశాయి. ఎందుకంటే ఒక పర్సన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ కనుక ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎక్కువ టైం ఇవ్వలేరు. ఆ పర్సన్ ఎంతమందికని టైం ఇస్తారు? ఒక 50 మందికి ఇవ్వచ్చు, 100 మందికి ఇవ్వచ్చు. ఒక 100 మంది అయితే ఇవ్వలేరు కదా. అక్కడ సిస్టమ్స్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఆ సిస్టమ్స్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ సపోర్టు, మెంటర్షిప్పు, ప్రాపర్ ఎగ్జామినేషన్స్ మోడలు, ఇవన్నీ కనుక ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ అనేది బెనిఫిట్ అవుతుంది, ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. ఆర్గనైజేషన్ నమ్ముకొని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. సో అలాగా ఆ మోడల్లో తక్షశిల ముందుకెళ్ళాలి అనుకునే ఫస్ట్ నుంచి, ఈవెన్ మీరు మా పాత ఇంటర్వ్యూస్ చూసినా తెలుగు స్టేట్స్లో ఈ రీజియన్ ఒక హబ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తక్షశిల ఐఏఎస్ అకాడమీ లాట్ ఆఫ్ రిసోర్స్ పర్సన్స్, అలాగే లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలోనే మా మ్యాక్సిమం ఎనర్జీస్ యూటిలైజ్ చేసాం. సో దానివల్ల ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ తక్షశిల ఐఏఎస్ అకాడమీలో పర్సన్ ఓరియంటెడ్ ఉండదు, ప్రాసెస్ ఓరియంటెడ్ ఉండదు. సో దానివల్ల సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ బ్యూరోక్రట్స్ని డైరెక్టర్స్గా పెట్టి రన్ చేయడం కావచ్చు. లాస్ట్ 10 ఇయర్స్లో మీరు చూసినట్టయితే ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా, లైక్ డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు గారు కావచ్చు, ఐఏఎస్ రిటైర్డ్, అలాగే శ్యామ్ ప్రసాద్ రావు గారు కావచ్చు, అలాగే లేట్ మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఏపీ లాస్ట్ డీజీపీ ప్రసాదరావు గారు కావచ్చు. ఇలాగ వీళ్ళందరూ డైరెక్టర్స్గా వ్యవహరించారు. డైరెక్టర్స్గా పెట్టి ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాం. అలాగే ఈ మా డైరెక్టర్స్ ప్యానెల్ ఏదైతే ఉందో, హానరీ డైరెక్టర్స్ మేడం రేచల్ చటర్జీ గారు కావచ్చు, టీ చటర్జీ గారు కావచ్చు, టీపీ దాస్ గారు కావచ్చు, ఇలా లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ని మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ఎక్స్పోజరు, ఎక్స్పీరియన్స్ అంతా కూడా, వాళ్ళ కాంటాక్ట్స్ అంతా కూడా పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి, అడ్మినిస్ట్రేటర్స్కి యూటిలైజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఏ స్టూడెంట్కి ఫిలిమ్స్లో ఎవరితో నీడ్ ఉంది, మెయిన్స్లో ఎవరితో నీడ్ ఉంది, ఇంటర్వ్యూ స్థాయిలో ఎవరితో నీడ్ ఉంది అని తెలుసుకొని ఆ మోడల్, ఆ ప్లాట్ఫామ్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం, ఇక్కడ ఈ రీజియన్లో లేని దాన్ని మనం ముందుకు తీసుకురావడం, దానివల్ల స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వడం.